భవిష్య ఏం చేస్తుంది? అలిగి కూర్చుంది. దేనికి? మీరు రాలేదని. చాలా కోపంగా ఉందా? పలకరిస్తే బుస్సుమని లేస్తుంది. అలాగా. బూ. బూ. నీకేమైనా పిచ్చా? చిన్నపిల్లల్ని భయపెడుతున్నావు? ఓ, అక్కడ పిచ్చోళ్ళు ఉన్నారనా? అందుకే ఇలా చేస్తున్నావా? ఏంట్రా భవిష్య అలా ఉన్నావు? నన్ను పిచ్చి అంటున్నావు? మరి హూ హూ ఏంటి? నేనెవరు? లెజన్ని. భయపడతానా? లయన్ని. నేను భయపెడతా. అవును కదూ, మర్చిపోయాను. అందుకే నేను నీతో మాట్లాడను. దేనికి? నన్ను మర్చిపోయావు కదా. నిన్ను మర్చిపోతానా బంగారం? మరి మార్నింగ్ రాలేదే? సారీరా, కాస్త పని ఉండి రాలేకపోయాను. అందుకేగా ఇదిగో ఇవన్నీ తీసుకొచ్చాను. ఇదిగో ఈ టాయ్స్, ఈ డాల్ఫిన్, ఈ డాలు, ఆ చాక్లెట్లు, ఆ బాల్స్, ఇవన్నీ నీకోసమే కదరా. అవును, నీకు ఫోన్ చేసి చెప్పాను కదా లేట్ అవుతుందని. భవిష్యత్తు చెప్పన్నానుగా, చెప్పలేదా నువ్వు? హలో, డ్రామాలొద్దు. నిజంరా తల్లి, అయినా సారీ చెప్పాను కదా. భవిష్య చాలా మంచిది, నన్ను క్షమించేస్తుంది. అంతే కదూ? భవిష్య ఇంతవరకు భోంచేయలేదండి. ఏ, ఇష్టమైన కర్రీ చేయలేదా? లేదా సరిగ్గా చేయలేదా? లేదా భవిష్యకి నచ్చలేదా? తను చెప్పినవే చేశాను. మరి ఎందుకు తినలేదు? నువ్వు వస్తావని రాలేదుగా, అందుకే అలిగాను. అన్నం మానేసా. ఇప్పుడు వచ్చాను కదరా, అలక మానేయాలి. ఇలా తినకపోతే ఎలా? భవిష్యకి నేను తినిపిస్తాను. ఇప్పటిదాకా అన్నం తినకపోతే ఎలా? నేను బాధపడతాను కదా. నువ్వు అన్నం తినకపోతే నేను అన్నం మానేస్తాను. సరే, తింటాను. కానీ మళ్ళీ ఇలా ఎప్పుడు లేట్ చేయొద్దు. చేయను. మాట తప్పవుగా. తప్పను కాక తప్పను. తిను. ఆగు, ఈ ముద్ద ఎవరిది? ఇది రాముడి ముద్ద. ఆగు, ఈ ముద్ద ఎవరిది? సీత ముద్ద. ఆగు, పాప ముద్ద నేను నీకు తినిపిస్తా.
వెరీ గుడ్